నమస్కారం. న్యూస్ 10 టీవీకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఓటు పైన ఇప్పుడు పెనుముప్పు పొంచి ఉందా? అవునని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీఐని అడ్డం పెట్టుకుని విపక్షాలను టార్గెట్ చేసిందా? ఏకంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్ల చోరికి తెరలేపిందా? ఇప్పుడు అదే అంశం రాజకీయ వర్గాల్లో రగులుతోంది. ఆదిలాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ కుట్రలను బట్టబయలు చేస్తూ సంచలన ఆరోపణలు గుప్పించాయి. ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన BLA-2 అవగాహన సదస్సులో TPCC కోఆర్డినేటర్లు బాంబు పేల్చారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా ఎన్నికల సంఘం పారదర్శకతను పూర్తి కూని చేశారని మండిపడ్డారు. త్రిసభ్య కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ను తొలగించి ప్రధాని తనకు నచ్చిన మంత్రిని పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఓట్ల తొలగింపేనా అన్న అనుమానాలు రేకెక్కిస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి సభా అధ్యక్షురాలు కంది మౌన శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఏకంగా 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 74 లక్షల ఓట్లను కుట్రపూరితంగా తొలగించారు. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి నేతలను దెబ్బతీయడానికి ఈ ఓట్లు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఓట్ల కుట్ర కేవలం పక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఇప్పుడు మన తెలంగాణపై, ముఖ్యంగా ఆదిలాబాద్పై పడింది. DCC అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఇచ్చిన లీకులను చూస్తుంటే గుండె గుబేలమనాల్సిందే. 2022ను ప్రామాణికంగా తీసుకొని చేస్తున్న సర్ మ్యాపింగ్లో బీజేపీ అసలు స్కెచ్ దాగి ఉందంట. ముఖ్యంగా మైనారిటీలు, మహిళల ఓట్లను టార్గెట్ చేసి తొలగించేందుకు బీజేపీ కన్నేసిందని కాంగ్రెస్ హెచ్చరిస్తుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇంకా మ్యాపింగ్ కాని ఓట్లు 91,000. అందులో పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిన ఓట్లు ఏకంగా 42,000. అవును, మీరు విన్నది నిజం. 42,000 ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో పడ్డాయి. ఒక నియోజకవర్గంలో గెలిపోవటంలో శాసించడానికి కొన్ని వందల ఓట్లు చాలు. అలాంటిది వేలాది ఓట్లు మాయమవుతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? అందుకే BLA-2లను అత్యంత కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతి 10 బూట్లకు ఒక సూపర్వైజర్ను నియమిస్తూ క్షేత్రస్థాయిలో యుద్ధానికి సైరన్ మోగించారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంలా కూడా లైన్ క్లియర్ చేసుకుంటుంది. ఓట్లను కాపాడడంలో, మ్యాపింగ్ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని DCC ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మండలాలు, జిల్లాల కార్యవర్గ పదవుల్లో ఉండి సరిగ్గా పనిచేయకపోతే క్షణాల్లో పదవుల నుంచి తొలగిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరోమారు జెండా ఎగరేయాలన్న ప్రతి ఒక్కరూ ఓటు కీలకమేనని మున్సిపల్ చైర్మన్ బండారి అనుష స్పష్టం చేశారు. మొత్తానికి ఆదిలాబాద్ వేదికగా జరిగిన ఈ ఓట్ల రచ్చ రాబోయే జిల్లాలో ఎలాంటి రాజకీయ సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఒకవైపు కేంద్రంపై కాంగ్రెస్ చేస్తున్న ఈ ఓట్ల దొంగతనం ఆరోపణలకు బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో, అసలు ఈ 42,000 ఓట్ల మ్యాపింగ్ కథలు ఎటువైపు దారితీస్తుందో తెలియాలంటే చూస్తూనే ఉండండి న్యూస్ 10 టీవీ.